హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోషిలా. నిన్న నేను కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అలాగే కాలభైరవ స్వామి టెంపుల్ గురించి చెప్పాను కదా. అటు నుంచి అటు నేను అన్నపూర్ణాదేవి ఆశ్రమంలో భోజనం చేసి మేమైతే అన్నపూర్ణాదేవి దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. చూస్తారా లైన్ అయితే ఎంత ఉందో. ఇదంతా లైన్ అన్నమాట. మేమైతే భోజనం చేసి 3 o'clock అయితే లైన్లో అయితే వెయిట్ చేసాము. అందరూ కూడా తెలుగు వాళ్ళే, అంటే వేరే స్టేట్ వచ్చినా సరే వేరే స్టేట్ వచ్చామన్న ఫీలింగ్ కూడా లేదు. మన స్టేట్లో ఎలా అయితే ఉంటామో అందరూ కూడా అలానే ఉన్నారు. అందరూ కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళే. చాలామంది కాకినాడ నుంచి, రాజమండ్రి ఎక్కువ అయితే వచ్చారు. అక్కడ గుడికి వెళ్ళే దారిలో అన్నీ కూడా అన్నీ కూడా చిన్న చిన్న సందుల్లాగే ఉన్నాయి. ఆ సందు మధ్యలోనే ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. మిఠాయిలు అలాగే దేవుడికి సంబంధించిన పువ్వులు అలాగే అక్కడక్కడ దేవుళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట. మధ్యలో ఇంకా ప్రసాదం తీసుకోవడానికి మురీలు అవి కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాశీ అంటేనే శారీస్ కదా. వారణాసి శారీస్ అంటారు కదా, అవి కాశీ నుంచే వస్తూ ఉంటాయి. సో ఇక్కడైతే శారీస్ అయితే చాలా తక్కువ కాస్ట్, చాలా కూడా రీజనబుల్. నాకైతే రీజనబుల్ అనిపించింది, చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ ముందుగా వినాయకుడు దేవుని అయితే పెట్టారు. తర్వాత ఫైనల్గా అయితే అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాము. మేమైతే 3 గంటలకి లైన్లో వెయిట్ చేస్తే నాకే 3 hours టైం పెట్టింది. 6 o'clock అయితే మేము లోపలికి అయితే వెళ్తున్నాము. 5 to 6 అయితే ఆ టైం అయింది. ఇంకో కనిపిస్తున్నారు కదా, ఆవిడ అన్నపూర్ణాదేవి. ఎందుకంటే ఇంత లైన్ అంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఈ అమ్మవారు కనిపిస్తున్నారు కదా, ఈ వెండితో చేసిన ఆలయం ఎప్పుడు కూడా నిత్యం కూడా ఓపెన్ చేసి ఉంచుతారు. పైన ఎక్కుతున్నాం కదా, ఈ పైన బంగారంతో చేసిన అమ్మవారు అయితే ఉంటారు. ఇది మాత్రం దీపావళి ముందు రోజు తర్వాత రోజు 3 రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారనమాట. అందుకే ఎంతమంది జనం అయితే వస్తున్నారు. ప్రత్యేకించి దీనికోసమే అందరూ కూడా దివాళీకి అయితే కాశీ అయితే చాలామంది వస్తూ ఉంటారు. నా ముందు ఉన్నారు కదా ఈవిడ, ప్రతి సంవత్సరం కూడా కాశీ వస్తూ ఉంటారంట. ఈ కార్తీక మాసం 4 రోజులు కూడా వీళ్ళు సేవ చేసుకొని ఇక్కడే ఉంటారంట. వీళ్ళు కూడా మా ఆశ్రమం దగ్గరలోనే ఉన్నారు. ఆవిడ నాకు అన్నీ కూడా వివరించి చెప్తున్నారు. మేము వస్తాము, సేవ చేసుకుంటాము, ప్రతిరోజు కూడా గంగానది దగ్గర హారతి ఎత్తికి వెళ్తాము అని చెప్తున్నారు వాళ్ళు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు నిజంగా ఇలా రోజు సేవకి వెళ్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇగో కనిపిస్తున్నారు కదా, ఈవిడే బంగారంతో, ఇదంతా మొత్తం టోటల్ అంతా బంగారమే అనమాట. చూస్తున్నారా అలా ఉన్నారు. నేను రియల్గా చూసేసరికి అయితే నేను ఇంకా నా కళ్ళు అలాగా ఆవిడనే చూసుకొని ఉండిపోయాను. అక్కడ ఎక్కువ కూడా తోసేయలేదు. ఒక 5 నిమిషాల వరకు అమ్మవారిని చూసుకొని ఇచ్చారు. ఎందుకంటే ఇంత లైన్ కాసం ఉన్నాం కదా అనేసి లైన్లో మామూలుగా అమ్మవారిని అయితే బాగా తనివి తీరా చూసుకొని ఇచ్చారు. తర్వాత కింద దిగిన తర్వాత ఇక్కడైతే శివలింగము అలాగే గణేశుడు విగ్రహాలు, చిన్న చిన్న దేవుళ్ళు కూడా ఉన్నాయి. శివలింగం అయితే మామిడి పత్రితో పూజలు కూడా చేశారు, చాలా బాగున్నారు. కనిపిస్తుంది కదా ఇక్కడ ఈరోజు రేపు 3 రోజులు కూడా సాయంత్రం 5 గంటలకి అయితే ఇక్కడ హోమం అనేది చేస్తూ ఉంటారన్నమాట. మొత్తం కోట్లో బ్రాహ్మణ్స్ అందరూ ఇక్కడ శాస్త్రాలు బ్రాహ్మణ్స్ కూడా ఇక్కడైతే పూజలు చేస్తూ ఉంటారు. కూడా ఉన్నాయన్నమాట. కాలభైరవ విగ్రహం కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ సీతారాములు, ఆంజనేయ స్వామి, రామలక్ష్మణులు అందరూ ఉన్నారు. ఇక్కడ రాధాకృష్ణ వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ శివపార్వతులు కూడా ఉన్నారు. అన్నపూర్ణాదేవి ఆలయంలో అయితే ఇవన్నీ ఉన్నాయి. అక్కడ హోమం అయితే జరుగుతుంది మధ్యలో అయితే. మేము లైన్లో 3 గంటలు ఉన్నాము, కానీ మాకు 3 గంటలు అన్నట్టుగా లేదు. ఎందుకంటే అందరూ తెలుగు వాళ్ళే ఉండడం వలన ఒక్కొక్కరు ఒక ఊరి నుంచి వచ్చిన వాళ్ళ గురించి మేము మా గురించి చెప్పుకోవడం వల్ల ఎక్కువ లైన్ వెయిట్ చేస్తామన్న ఫీలింగ్ కూడా లేదు. లైన్ అంటే వెళ్ళడం కాదు, అలాగా లైన్లో నించోవడమే. ఆ లోపలికి అన్ని టెంపుల్స్ అన్నీ కూడా లోపల సందులోనే ఉంటాయి.
లాస్ట్ దర్శనం అంతా అయిపోయింది. మేమైతే గంగా హారతి కోసం అయితే వెళ్తున్నాము ఘాట్ దగ్గరికి. చూసారా గంగా హారతి దగ్గర ఎంత బాగుందో. ఇక్కడ కార్తీక మాసం అన్ని రోజులు కూడా సాయంత్రం హారతి అయితే ఇలాగే చేస్తూ ఉంటారు. హారతి అయితే ఇలా ఇస్తారు. చూడండి ఎంత ఎక్కువ జనం అయితే వచ్చారు. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు మేమే ఉన్నాము, కానీ అలాగా వస్తేనే కొద్దీ 7-8 అయ్యింది. ఇంకా మా వెనక అసలు ఖాళీయే లేదు. మేము వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు, అంతమంది అయితే వచ్చారు జనాలు అయితే. నేను ఈ జనాలందరినీ చూసి అయితే నిజంగా అలా ఉండిపోయాను. అంత అద్భుతమా అని అనిపించింది నాకైతే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ గోడ పైన ఇక్కడ ఏ ఘాట్లు ఉన్నాయి, ఎన్ని ఘాట్లు ఉన్నాయి అవన్నీ కూడా రాశారనమాట మ్యాప్. ఈ మ్యాప్ ద్వారా అయితే ఘాట్లన్నీ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ మనకి హారతి అయితే అందరికీ కనిపించదు కదా, ఇక్కడైతే వాల్ స్క్రీన్ మీద అయితే పెట్టారు. ఇది కూడా చాలా చక్కగా ఉంది, చాలా బాగా కనిపిస్తుంది. నిజంగా దగ్గర నుంచి చూస్తున్నట్టుగా ఉంది. 3 రకాలుగా అయితే హారతి అయితే ఇచ్చారు. మాకు ఒకే రోజులోనే కాలభైరవ టెంపుల్ దర్శనం అయిపోయింది, అలాగే కాశీ విశ్వనాథ స్వామి దర్శనం అయిపోయింది. అన్నపూర్ణదేవి అన్నదానం దగ్గర భోజనము చేస్తాం, తర్వాత అన్నపూర్ణదేవి దర్శనం కూడా అయిపోయింది. ఒకే రోజులో ఒకే 4 దేవాలయ దర్శనాలు అయితే అయిపోయి మేమైతే కాశీ 3 రోజులకే చేసుకున్నాము. సో నెక్స్ట్ రోజు అయితే ఘాట్లు అయితే అన్నీ కూడా చూసాం అనమాట. అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. నెక్స్ట్ వీడియోలోని ఘాట్ల్యాండ్ త్రివేణి సంఘం గురించి అయితే నేను చూపించబోతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.